ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. వాక్యాన్ని ధ్యానిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో నీకు తెలియదు. హల్లెలూయా. ఎప్పుడు అనంటే అపవాది నీ ఆత్మీయ జీవితాన్ని పైన పూర్తిగా దాడి చేసినప్పుడు, నీ ఆత్మీయ జీవితాన్ని బంధించినప్పుడు, నీ ఆత్మ బలహీనం అయ్యేలాగా చేసినప్పుడు యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో నీకు తెలియదు అన్నమాట. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీ పక్షాన తానే నీ పక్షాన ఉచ్చరింపశక్యము గాని మూలుగులతో విజ్ఞాపన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ విజ్ఞాపన చేయబోతా ఉన్నాడంటే ఆయన నీలో నివసిస్తా ఉన్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులు 3:16 ప్రకారము మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు ఎరగరా? దేవుడు ఆత్మ మీరు నివసిస్తావు, మీరు గ్రహించరా? హల్లెలూయా. నువ్వంట దేవుని ఆలయం అంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆత్మ నీలో నివసిస్తూ ఉంది. ఒకవేళ ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నవేమో, ప్రార్థన చేయలేకపోతా ఉన్నవేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తూ నీ పక్షాన ప్రార్థన చేయబోతా ఉన్నాడు. కాబట్టి మీరెవ్వరు కూడా నిరాశ నిస్పృహలు ఉండకండి, కృంగిపోకండి. నా జీవితం ఇంకా మారదు, నేను ఒక దరిద్రుని, నా లైఫ్ అంతా ఇట్లా ఉండిపోయింది, ఇంకా మారదని అనుకోకండి. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా ధన్యుడివి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. ఎందుకంటే దేవుడు ఆత్మ నీలో నివసిస్తావు. హల్లెలూయా. లోకంలో ఉన్న వారికంటే నీలో నివసిస్తున్న దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. కాబట్టి మీరెవ్వరు కూడా నిరాశ నిస్పృహలో ఉండకుండా పూర్తిగా దేవుడిపైన ఆధారపడండి, అపవాదిని జయించండి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. ఆమేన్.